దేవి వదులు దేవి, పిచ్చా నీకేమైనా? నేను చచ్చిపోవాలి దేవి, వదులు దేవి. ఎందుకు ఇప్పుడు అంత కష్టమేమొచ్చింది? కొన్ని బాధలు ఎవరితో చెప్పుకున్నా తీరవు. తీరవని తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోతావా? అక్కడైనా ప్రశాంతంగా ఉండొచ్చని చిన్న ఆశ. ఏదైనా బ్రతికి సాధించాలి గాని చచ్చేని సాధిస్తావు బూడిద తప్ప. అయినా ఎందుకు చావాలనుకుంటున్నావు? ఏ జీవినైనా కంగారు పెట్టేది భయమే. ఆ భయమే జీవితమైతే చావే శరణమవుతుంది. చావన్నిటికీ పరిష్కారం కాదు. బతుకు శూన్యమైనప్పుడు చావే సొల్యూషన్లా కనిపిస్తుంది. ఏహే ఆపో, ఇందాక నుంచి చూస్తున్నాను. ఎందుకు చేస్తున్నావు అంటే అత్తప్ప ఏదో ఒక సోలు చెప్తూనే ఉన్నావు. నాది చెప్తే తీరిపోయే బాధ కాదు. ఇందాక లెఫ్ట్ పగిలింది కదా, ఈసారి రైట్ పగలు కొడతాం. నేను ఒక అబ్బాయిని 4 years నుంచి సిన్సియర్గా లవ్ చేశాను. వాడు అంతే సిన్సియర్గా లవ్ చేశాడు అనుకున్నాను. కానీ నన్ను వాడుకోవడానికే లవ్ చేశాడని లేటుగా అర్థమైంది. ఈ రోజుల్లో ఇవన్నీ కామన్ రా. అంత ఈజీగా కామన్ అని ఎలా చెప్తున్నావు? ఒక అమ్మాయి ఎవరిని అంత ఈజీగా నమ్మదు కదా. అలాంటిది లవ్ చేసి వాడే లైఫ్ అనుకున్న తర్వాత వాడే మోసం చేసి వెళ్ళిపోతే నువ్వు కామన్ అనడం ఎంతవరకు కరెక్ట్? ఐ మీన్ ఈ రోజుల్లో ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. కొంచెం ధైర్యం చేసుకొని మనమే మూవ్ ఆన్ అయిపోవాలి. లవ్ చేసినోడు వదిలేసి వెళ్ళిపోతే నవ్వుతూ తిరిగే అంత మెచ్యూరిటీ నాకు లేదు. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. దేవుడు ఒక మనిషిని మన లైఫ్లోంచి తీసుకెళ్ళిపోయాడంటే అంతకంటే మంచి మనిషిని మన లైఫ్లోకి ఇస్తాడని. కానీ ఇప్పుడు సడన్గా నువ్వు చచ్చిపోతే వెళ్ళిపోయిన వాడు హ్యాపీగానే ఉంటాడు. మీ పేరెంట్స్ ఏమైపోతారు? చూడు, ఒకసారి ఆలోచించు. ఇది మాత్రం సొల్యూషన్ కాదు. కానీ నాకు ఒక్కదానికి ఇంట్లో ఉండాలంటే భయమేస్తుంది. సరే, రేపటి నుంచి నువ్వు కూడా నాతో ఆఫీస్కి రా. మీ ఆఫీస్లో ఒప్పుకుంటారా? నేను ఒప్పుకుంటే మా ఆఫీస్లో వాళ్ళు ఒప్పుకున్నట్టే. నువ్వంత పవర్ఫుల్లా? పవర్ లేని వాళ్ళే పవర్ఫుల్ డైలాగులు చెప్తారు. దీని దెబ్బకి నాకు మెంట్లో వచ్చేలా ఉంది. ఈ బీపీ తగ్గాలంటే అర్జెంట్గా మా అమ్మకు ఫోన్ చేయాలి. మా నీకు 100 ఏళ్ళు మా. నేనే ఫోన్ చేద్దాం అనుకున్నా, నువ్వే చేసావు. అలా అనడం తప్ప నువ్వెప్పుడు కాల్ చేయవు. నిజమ్మా, నీకు విషయం చెప్తే షాక్ అవుతావు. ఏంటి చెప్పు? చెప్తే నువ్వు నమ్మవులే. ఏం జరిగిందో చెప్తే కదా నేను నమ్మాలో లేదో ఇప్పుడు దీనికి చెప్తే అనవసరంగా కంగారు పడుద్ది. సరే ఏం లేదులే, ఎందుకు ఫోన్ చేసావు చెప్పు. కోపడనంటే చెప్తాను. ముందు విషయం చెప్పు. కోపడాలో లేదో నేను ఆలోచిస్తా. నేను నీకు ఒక సంబంధం చూశాను. రేపు ఆ అబ్బాయి నిన్ను చూడ్డానికి వస్తాడు. మా నీకెన్నిసార్లు చెప్పాలి మా? మొన్న ఒక తింగరోని పంపించావు, మళ్ళీ ఇప్పుడు ఇంకొకడా? నాకు ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడు వచ్చేవాడు అలాంటి వాడు కాదే, మన చుట్టమే. చాలా మంచోడు. నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్తున్నాను కదా మా. పెళ్ళిళ్ళు స్వర్గంలోనే డిసైడ్ అయిపోతాయి. అక్కడ రాసి ఉంటే ఇక్కడ నువ్వు తప్పించుకోవాలనుకున్నా కూడా తప్పించుకోలేవు. ఒకవేళ నీకు రాసి పెట్టి లేదనుకో, ఎలాగో మ్యాథ్స్ సెట్ అవ్వదు కదా. నేను వాళ్ళకి మాట ఇచ్చాను, ఒక్కసారి వెళ్ళిరా. అవును, తమర మాటే శాసనం కదా. మీరు శివగామిదేవి. ఎల్లకి సస్తానా? మా అమ్మ బంగారం. దీనికేం తక్కువ లేదు. రఫీక్ చెప్పరా. ఆఫీస్లో ఎవరూ లేరు, నువ్వు రావడం లేదా? ఆఫీస్లో ఎవరూ లేరని ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కాల్ చేసావా, నేను రావట్లేదని కన్ఫర్మేషన్ కోసం కాల్ చేసావా? ఎవరూ లేకపోతే నాకు గాసిప్స్ ఎవరు చెప్తారు? అయినా నువ్వు వచ్చినప్పటి నుంచి నాకు ఫుల్ వర్క్ దొరుకుతుంది. అలా ఏం వర్క్ చేస్తున్నావురా? గాసిప్స్ చెప్పడం. సరిపోయింది. అయినా ఆఫీస్కి వస్తున్నావా, రావడం లేదా? లేదు. ఎందుకు? ఏదో బయట చిన్న పని లేరా. ఏంటా పని? నీకెందుకురా? మొన్నే ఫ్రెండ్ అన్నావు. ఆ సిచ్యువేషన్ వేరు. అయినా నీకేదైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారంటే ఆఫీస్ నోటీస్ బోర్డులో పెట్టినట్టే మొత్తం. నేను ఓన్లీ ఆఫీస్ విషయాలే టామ్ చేస్తాను, అంతేగాని పర్సనల్ విషయాలు 10 మందికి చెప్పను. సరే, పెళ్లి చూపులకు వచ్చాను. ఆహా, నవ్వుకో. దీంట్లో నవ్వేదేముందిరా, అందరికీ జరిగేదే కదా. నేను కూడా వచ్చేదా పెళ్లి చూపులకి? అరే,
నేను వెళ్ళేది ట్రిప్కి కాదు, పెళ్లి చూపులకి. పెళ్ళికి తోడు పెళ్లి కొడుకు ఎలానో చూపులకి ఒక తోడుంటే బాగుంటది. ఎవరికి? నీకా? పెట్టా ఫోన్. రే రే ఆగరా రే. ఈడొకడు. నువ్వా? నేను ఒకసారి చూడటమే ఎక్కువ, మళ్ళీ నువ్వేనా? మళ్ళీ నువ్వే పెళ్లి చూపులకు వస్తావని తెలిస్తే సస్తే వచ్చేదాన్ని కాదు. పాలిపోయిన పిట్ట మొహం వేసుకుని బొక్కలన్నీ బయటకు వచ్చేస్తూ స్కెలిటన్లో ఉన్నావు. నువ్వే మాట్లాడాలి. నువ్వు నీ తాబేల్ మొహం పెద్ద హృతిక్ రోషన్ అయినట్టు ఎదుటి వాళ్ళని అనే ముందు ఒకసారి ఫేస్ అద్దంలో చూసుకో. ఇంకెప్పుడెవరిని కమెంట్ చేయవు. ఆఫీస్లో నాకు హెల్ప్ చేసావని ఒక్క రీజన్తో ఏమనట్లేదు నిన్ను. లేకపోతే ఏం చేస్తావు? అనవసరంగా నన్ను రెచ్చగొట్టకు. రెచ్చిపోతే ఏం చేస్తావురా? రానా? అయినా సభ్య సమాజంలో ఇలాంటి ఒక అభాగ్యుడి మీద పట్టపగలు ఎవరైనా దాడి చేస్తారా? అది ఆ భయం ఉండాలి. ప్లీజ్ కీప్ డిస్టెన్స్, ఓకే? దేవి, పబ్లిక్లో డోంట్ క్రాస్ యూర్ లిమిట్స్. నా లిమిట్స్ ఏంటో నాకు తెలుసు. తెలిస్తే ఇలా మీదకి రావు. హే, అయినా నీతో నాకేంట్రా? ఈ టేబుల్ నేను బుక్ చేసుకున్నాను. ఇది నేను బుక్ చేసుకున్న టేబుల్. నా ప్రిన్స్ కోసం ఈ టేబుల్ నేను బుక్ చేసుకున్నాను. నువ్వు పక్కెళ్ళి కూర్చో. హలో, నా ప్రిన్సెస్ వస్తుంది, తన కోసం బుక్ చేసా ఈ టేబుల్ నేను. ఈ టేబుల్ నేను బుక్ చేసుకున్నాను. ఇప్పుడు నువ్వు వెళ్తావా లేదా? నాకు అమ్మాయిలంటే గౌరవం ఉంది కాబట్టి నేనే వెళ్తాను. పే. దేవి అంటే మీరేనా? యా. మీరు చాలా బ్యూటిఫుల్గా ఉన్నారండి. థ్యాంక్ యూ. అందాన్ని పొగట్టం కూడా ఒక ఆర్ట్ తెలుసా? నీ అందం ఒక ఆర్ట్, దాన్ని పొగడానికి ఒక ఆర్టిస్ట్ కావాలి. ఎవరతను మీకు తెలుసా? తెలుసు కానీ ఎవడో దారిని పోయేదానయ్య. తెలుసు కానీ వాడెవడనా? ఇప్పుడు వాడి గురించి మనం ఈ మూమెంట్ మిస్ చేసుకోవడం ఎందుకు? వద్దు, అస్సలు వద్దు. ఎదురుగా ఏంజల్ని పెట్టుకొని వెనుకున్న వెర్రి వెంగళప్ప గురించి అవసరమా? ఏయ్, ఏమంటారా బెర్రి వెంగళప్ప అంటారు? నువ్వెవరిని ఆర్టిస్ట్ని పొగిడినట్టు పొగడాలంటున్నావు? అనింది నిన్ను కాదు. తనంది కూడా నిన్ను కాదు. మూసుకొని పోయి కూర్చో. వాడెవడో నీకు నిజంగా తెలీదా? దారిని పోయేదానయ్య అని ఒకసారి చెప్తే అర్థం కదా? భయపడ్డావా? దర్చుకున్నాను. నీకేమిష్టం? నీకేది ఇష్టమైతే నాకు అదే ఇష్టం. అమ్మా, ఫస్ట్ మీటింగ్లోనే పడదొబ్బాడు. నోరుమోయ్, దోమలు దూరిపోగలవు. 5 అడుగుల స్వప్న సుందరి అలా నా కోసం నడిచొస్తుంటే దోమలేంటి? డైనోసార్ దూరినా పర్లేదు. పైన పటారం లోన లోటారం అవుద్దేమో చూసుకో. ఎలా? తను నా ప్రిన్సెస్, ఇది ఫిక్స్. సురేష్ అంటే మీరేనా? ఆర్టిస్ట్. ఫోటో చూసి నేమ్ చూసి సాదాసీదాగా ఉంటారనుకున్నాను. బయట బాగా స్టైలిష్గా ఉన్నారే. బాబుగారు చిన్న కాంప్లిమెంట్ ఇస్తేనే మొలగ చెట్టు ఎక్కేస్తారు. ఇప్పుడు ఏ 500 ఫీట్ కొండ మీద ఉండుంటారు. నాకు పొగడతలంటే ఇష్టం లేదు. నాకు అర్థమైంది అన్నే అని. మిమ్మల్ని నేను అన్నది. మీరు నిజంగానే హ్యాండ్సమ్గా ఉన్నారు. థ్యాంక్స్ అండి. అయినా బ్రోకర్ ఇచ్చిన ప్రొఫైల్లో మీ పేరు సత్య అని ఉంది. అంటే సత్యభామా? కాదండి, వీర వెంకట శివ సాగర సత్యవతి. క్యూట్ నేమ్. షార్ట్గా ఉండాలని సత్య అని పెట్టుకున్నా. నైస్. మీరు ఏం చేస్తూ ఉంటారు? రీల్స్ చేస్తుంటాను. అది మధ్య అమ్మాయిలందరూ చేస్తున్నారండి. అది కాకుండా ఇంకేం చేస్తారు? వంట చేస్తాను, చేసింది చూడ్డానికి షూట్ చేస్తాను. అలా వేస్ట్ ఎందుకు అవ్వడం వీడియో అని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను. మంచి మంచి అలవాట్లండి. అది కాక ఇంకేం ఇష్టం మీకు? ఫోన్ అంటే బాగా ఇష్టం. రీల్స్ చూసుకోవచ్చు కదా. అంటే రీల్స్ చూడడం కాకుండా ఇంకేం చేస్తుంటారు? రీల్స్తో పాటు ఫోన్లో జరగని పని ఏముంటుంది చెప్పండి? మన మోదీ గారు చెప్పారు కదా, కరెన్సీ లేకుండా చేస్తా అని. అప్పుడు అందరూ నవ్వుకున్నారు.
కానీ ఇప్పుడు అందరూ ఆన్లైన్ ట్రాన్సాక్షన్సే చేస్తున్నారు. అంతెందుకు ఇప్పుడు మనం కాఫీ కూడా తాగితే దీనికి కూడా పేమెంట్ ఆన్లైనే చేస్తాం కదా. కానీ అలాని ఫోన్ ఒకటే ప్రపంచం అనుకుంటే పిచ్చి పడుతుంది కదండి. పిచ్చి పట్టేదాకా ఒకే ఫోన్ ఎందుకు వాడతామండి? ఫోన్ మారుస్తాం కదా. అంటే మనుషులకు కూడా ఇదే ఫిలాసఫీ అప్లై చేస్తారా? వస్తువుల్ని మనుషుల్ని ఒకేలా వాడుతుంది జనరేషన్. చూసుకో మరి. వాళ్ళ గురించి మనకెందుకు దేవి? అలా గడ్డిపెట్టు బ్రో. నువ్వు తినేది మాకెందుకు సజెస్ట్ చేస్తావు? సే నిన్ను ఓసేయా, నన్నేనా మీరనేది? మిమ్మల్ని కాదండి. మరి ఇంకెవరిని తిడుతున్నారు? ఇలా విమెన్ని అబ్యూస్ చేసే వాళ్ళంటే నాకు అస్సలు నచ్చదు. అబ్యూజా? అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకండి? కొంపతీసి నేను మీకు నచ్చలేదా ఏంటి? ఫస్ట్ నువ్వు చెప్పు, నేను నీకు నచ్చలేదా? నచ్చలేదా అంటే కొంచెం రీల్స్ అవి తగ్గిస్తే నేను ఎలాగోలా అడ్జస్ట్ అయిపోతా. నాకు అడ్జస్ట్ అయ్యే వాళ్ళంటే నచ్చదు. అండ్ నువ్వు అప్డేటెడ్ గా కూడా లేవు. ఇంకా నీకు విమెన్ కి రెస్పెక్ట్ ఇవ్వడమే రాదు. ఇప్పుడు విమెన్ కి రెస్పెక్ట్ ఇవ్వని వాడే రేపు విమెన్ హెరాస్మెంట్ కి పాల్పడతాడు. ఇలాంటి వాళ్ళతో నేను ఉండలేను. బాయ్. నేను హరాస్మెంట్ చేస్తున్నానా? ఈ మొహం హరాస్ చేసే మొహమా? అయినా ఈ సిరీస్ చూస్తే అర్థమవుతుంది ఎవరు ఎవరిని హరాస్ చేస్తున్నారు. ఏంటి అలా చూస్తున్నావు? ఏంజల్స్ ఎక్కడో ఆకాశంలో తిరుగుతారని వినడమే తప్ప ఎప్పుడు చూడలేదు. ఇప్పుడు ఎదురుగా ఉంటే సంభ్రమాశ్చర్యాలకు గురవుతున్నా. కొన్ని కాంప్లిమెంట్స్ వద్దంటూనే తీసుకోవాలనిపిస్తుంది. అలాంటిదే ఇది. వీడెవడో పులిహోరకి బ్రాండ్ అంబాసిడర్లా ఉన్నాడు. వీడు దీనికైనా పనికొస్తున్నట్టు, నువ్వు దానికి కూడా పనికిరావు కదా. దేవి నువ్వు చాలా ఎక్స్ట్రాలు చేస్తున్నావు. ఇందాక నేను చూస్తున్నా బాస్, నువ్వు చాలా ఎక్స్ట్రాలు చేస్తున్నావు తెలుసా? దాట్స్ ఇట్. రే ఎక్స్ట్రాలు గిక్స్ట్రాలు అంటే తాటు ఊడిపోద్ది, జాగ్రత్త. హలో మిస్టర్, బయటకు వచ్చినప్పుడు ఎలా మాట్లాడాలో కొంచెం నేర్చుకో. ఐఎమ్ సారీ టు ఆస్క్ యూ దేవి, అసలు వీడెవడు ఇందాక నుంచి డిస్టర్బ్ చేస్తూనే ఉన్నాడు? మా టీం లీడర్. టీం లీడర్ అయితే ఆఫీస్లో చూసుకోమను. ఇక్కడ కథలు పడితే కట్ చేస్తాను. నేను ఓన్లీ టీమ్ లీడే కాదు. హలో, ఇంతకు ముందు నీ ప్లేస్లో నన్ను పెళ్లి చూపులు చుట్టానికి వచ్చాడు. నచ్చాడా? నచ్చితే ఈ ప్లేస్లో నువ్వెందుకుంటావు? ఫస్ట్ నువ్వు నచ్చలేదన్నావు. నువ్వు నచ్చలేదని చెప్పావు కదా. నువ్వు చెప్పావు కాబట్టి నేను చెప్పాల్సి వచ్చింది. ఏదేమైనా ఇద్దరికి నచ్చలేదు కదా, అది అయిపోయిన చాప్టర్. ఇప్పుడు న్యూ చాప్టర్ స్టార్ట్ అయింది. నాకు హెడేక్ వస్తుంది, నేను ఇంటికి వెళ్తున్నాను. నేను డ్రాప్ చేయను. ఎవరితో పడితే ఎవరితో డ్రాప్ చేయించుకోకు, తర్వాత నీకే ప్రాబ్లం అవుతుంది. ఇప్పటిదాకా చాలా చేసావు, ఎందుకులే అని వదిలేసా. అమ్మాయి నేను దిగట్లేదనే కదా నీ బాధ. తనకు నేను నచ్చాను. తనేం చిన్నపిల్ల కాదు. ఏ డిసిషన్ అయినా తీసుకున్న రైట్ తనకుంది. తను నీకు చెప్పిందా నువ్వు నచ్చావని? లేదు. మరి ఎందుకురా ఎక్స్ట్రాలు? తను నన్ను ఇంటికి పిలిచిందంటే నువ్వు అర్థం చేసుకోవాలి బ్రో. ఇష్టం లేకుండా ఎందుకు పిలుస్తుంది బ్రో? దేవి మాట్లాడవేంటి? సైలెంట్గా ఎందుకుంటున్నావు? మా మమ్మీ ఒకరిని సెలెక్ట్ చేస్తే వాడెంత మంచోడో నాకు అర్థమవుతుంది. ఏ కాలంలో ఉంటున్నావు దేవి? ఆవిడెక్కడో ఊర్లో ఉంటారు. వీడి ఫోటో చూసో వీడి పేరెంట్స్ చెప్పింది ఏదో విని నమ్మేసి ఉంటారు. వీడి ఇక్కడ ఎలాంటి పనులు చేస్తున్నాడు ఆవిడకి తెలుసా ఏమన్నా? నువ్వు దేవి టీం లీడర్ అని ఇంకా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నావు. లేకపోతే బాక్స్ బద్దలైపోయేది. నువ్వు ఆగు సురేష్, నువ్వు చెప్పింది కరెక్టే. వీడు ఇక్కడ ఏం చేస్తున్నాడో ఎలాంటోడో మా పేరెంట్స్కి తెలియకపోవచ్చు, కానీ వీళ్ళ పేరెంట్స్ మీద మా మమ్మీకి నమ్మకం ఉండే ఉంటుంది కదా. ఆ నమ్మకాన్నే నేను నమ్ముతున్నాను. ఆ నమ్మకంతోనే ఇంటి దగ్గర డ్రాప్ చేయమంటున్నాను. దేవి దేవి ఓ అవును, నువ్వు ఇంత చిన్న అపార్ట్మెంట్లో ఉంటున్నావా? ఇమీడియట్గా ఫ్లాట్ షిఫ్ట్ అయిపో. ఎంత రెంట్ అయినా నేను పే చేస్తా. నేను మా పేరెంట్స్ దగ్గరే మనీ తీసుకోను. యా, నాకు నీ ఇండివిజువాలిటీ నచ్చింది, కానీ నేను ఎంత సంపాదించినా నీకోసమే కదా. నేను ఎవరిని అంత తొందరగా నమ్మను. కమాన్, నన్ను నమ్మకుండానే ఫ్లాట్ దాకా రప్పించావా? నేను నమ్మింది నిన్ను కాదు, మా మమ్మీని. బయట చాలా వర్స్ట్గా ఉన్నా లోపల చాలా నీట్గా ఉంది. అవును, నువ్వు ఒక్కదానిమే ఉంటావా? ముందు నేను లైలా ఉండేవాళ్ళం, ఇప్పుడు ఇంకొకరు ఉంటున్నారు. పేరు చాలా స్టైలిష్గా ఉంది. అమ్మాయి కూడా బాగుంటుందా? లైలా అంటే నా పెట్. లైలా. ఇంకొకరు ఉంటారంటే కొంపదీసి అది మీ క్యాటా? కాదు, అను అని. అను.
కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపాటు అస్సలు పనికిరాదు. అలాగే కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపడకపోతే ఇంకంతే. చూసారుగా మా మమ్మీ తీసుకున్న డెసిషన్ వల్ల ఎలాంటి విషయం బయటపడిందో. కాఫీ షాప్కి నేను ఇష్టం లేకుండానే వెళ్ళాను, కానీ వెళ్ళాకే తెలిసింది వాడు ఎలాంటోడు. అందుకే కొన్ని విషయాలు తెలుసుకోవాలంటే డైరెక్ట్గా వెళ్ళి చూడాల్సిందే. ఏఎస్బిఎల్ ప్రాపర్టీస్లో విజిట్ బుక్ చేసుకుని సైట్ చూసిన తర్వాత నా పాయింట్ ఆఫ్ వ్యూ మొత్తం మారింది. అక్కడ ఎమ్యూనిటీస్, 24/7 సెక్యూరిటీ, స్విమ్మింగ్ పూల్, వాక్ లేన్, పెట్ పార్క్, కిడ్స్ పార్క్, ఇంకా చాలా ఎమ్యూనిటీస్ ఉన్నాయి. అండ్ స్పేషియస్ ఫ్లాట్స్. నా బాల్కనీలో కూర్చుని వ్యూ చూస్తూ కాఫీ తాగడం నా ఫేవరెట్ థింగ్. ఇంకెందుకు లేట్, డిస్క్రిప్షన్లో లింక్ క్లిక్ చేసి విజిట్ బుక్ చేసుకోండి.